హలో అండి. ఇవాళ నేను ట్రేలలో కొన్ని సీడ్లింగ్స్ వేశాను. అవేంటో చూపిస్తాను. ఇవి కొన్నిటిని నేను ఇవాళ మళ్ళా గ్రో బ్యాగ్స్‌లో వేయబోతున్నాను. ఇవి కనిపిస్తున్నాయి చూడండి. ఖాళీగా ఉన్న వాటిల్లో ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పి ధనియాలు చల్లేసాననమాట. నానబెట్టిన ధనియాలు వేసేసాను. అవి కొన్నొచ్చినాయి. అవంతా కొత్తిమీర అవుతదనమాట. నేను కొత్తిమీరను మాత్రం ఆ ట్రేలలోనే ఉంచేయదలుచుకున్నాను. అవి కాకుండా వంగ, బఠానీ, చిక్కుడు, బీర ఇలాంటివి వేశాను. చిక్కుడు అదేంది బఠానీ చాలా బాగా వచ్చింది. ఆ పెద్ద పెద్దగా వచ్చిన ప్లాంట్స్ అన్నీ కూడా బఠానీ. నేను పైన టెర్రస్‌లో సాయిల్‌లో వేసిన వాటికంటే కూడా ఈ ట్రేలో వేసినవి చాలా ఫాస్ట్‌గా గ్రో అయినాయి మరి ఎందువల్ల అని రీజన్ తెలీదు. కొన్ని గోంగూర అక్కడ కనిపిస్తుంది చూడండి, అవి చిక్కుడు, బీర కూడా వచ్చినాయి. సో ఇవన్నీ వేశాను. అండ్ ఇవి చూసారా, నానబెట్టున్నాను విత్తనాలు, ఉలవలు అండ్ ఆవాలు, ఇవి ధనియాలన్నమాట. వీటిని కూడా నేను ఆకుకూర కోసం అని చెప్పి రెడీ చేస్తాను. ఒక సిస్టర్ గార్డెనింగ్ వీడియోస్ బాగా చేస్తూ ఉంటారు. ఆవిడ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఆవాలైతే నానబెట్టాను నేను. ఆవిడ చాలా బాగా చేస్తారనమాట. మైక్రో గ్రీన్స్ పెంచడము వీళ్ళంతా చేస్తారు. సో అవన్నీ చూసి ఆవాలు నానబెట్టాను. ఉలవలు మైక్రో గ్రీన్స్ కూడా చాలా మంచిది. ఉలవలు, ధనియాలు ఇవన్నీ కూడా నేను ఈ గ్రో బ్యాగ్స్లో వేయాలని చెప్పి మీషోలో ఆర్డర్ పెట్టాను. గ్రో బ్యాగ్స్ 15x6 సైజు. నేను చాలా రోజులు గమనించాను, కంపారిటివ్లీ అమెజాన్లో కంటే మీషోలో చాలా తక్కువ కాస్ట్కి ఉంటున్నాయి. అమెజాన్లో ఏ ప్రోడక్ట్ అయినా మీషోతో పోలిస్తే ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి. ప్లస్ క్వాలిటీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కాబట్టి మీరు గ్రో బ్యాగ్స్ అవన్నీ ఏమైనా తెప్పించుకోవాలంటే నా సజెషన్ మీషోనే. సో మీషోలో బాగానే ఉంటున్నాయి. అంటే ఇదేం స్పాన్సర్డ్ వీడియో ఏం కాదు, జస్ట్ నేను గమనించింది మీకు చెప్తున్నాను. ఇవి 8 సెట్ వచ్చి 248 రూపీస్ అలా ఉన్నాయి. సో అది. అండ్ ఇంకా దీనిలో నేను మైక్రో గ్రీన్స్ కానీ ఆకుకూరలు కానీ వేయదలుచుకున్నాను అనమాట. అది సంగతి. మైక్రో గ్రీన్స్ అనేవి పోషకాల నిధి. ఇవి చాలా పెద్ద క్రానిక్ డిసీజుల్లో కూడా అబ్రాడ్లో యూజ్ చేస్తూ ఉన్నారు. మైక్రో గ్రీన్స్ యొక్క గొప్పతనం ఇంకా ఇక్కడ తెలియట్లేదు, చాలామందికి తెలియదు. మైక్రో గ్రీన్స్ మన ఫుడ్లో ఒక పార్ట్గా చేసుకుంటే చాలా మంచిది. అది అండి ఈ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.